పని ఏమైనా ఉన్నదా? ఇప్పుడు నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నువ్వు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, ఆడవిళ్ళ పెళ్ళికి తులం బంగారం ఇస్తా అన్నావు, అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నావు, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఏం పని చేస్తావు, నీ సంగతి ఏందని గట్టిగా అడిగిన. అడిగితే ఏం చెప్పాలి? అరే జర వెనక ముందు అయిందో నెలకిస్తా 6 నెలలకి ఇస్తా. నువ్వు నన్ను ఇంత గట్టిగా అడుగుతావా? జనంలోవే అందరికి చెప్తావా నీ లాగులో తొండలు చొరగొడతా అంటాడు. కూడా ముఖ్యమంత్రి అంటే ఇట్లా మాట్లాడతాడు. అమ్మ నీ పేగులోడ వీక్తా మెడలు వేసుకుంటా అంటాడు, నీ కళ్ళ గుడ్లుడ వీక్తా అంటాడు, నిన్ను జైల్లో పెడతా అంటాడు. అయితే ఇది మర్యాదనా చెప్పుని? నువ్వు ఓట్లు వేసుకున్నావు, అప్పుడు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, ప్రామిసరీ నోటు రాసిచ్చినావు, ఒట్లు పెట్టుకున్నావు, విమానం తిన్నావు, దేవుని మీద ఒట్టు పెట్టినావు. మరి చేయాలన్నా వద్దా? ఎసొంటి మనిషి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు మంచిగా అర్థం కావాలి. ఇక్కడ రైతులే కదా వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా రైతు బంధు, కరోనా వచ్చినా రైతు బంధు పడ్డదా పడలేదా? కరోనా వచ్చినప్పుడు, కరోనా వస్తే కూడా ఊకోలే కేసీఆర్. మీకు 10 కిలోల బియ్యం పంపిండు నెలకు ఫ్రీగా, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఇచ్చిండు. ఇయ్యలేదా? కరోనా వచ్చినప్పుడు బియ్యం ఇచ్చిండు, 1500 ఇచ్చిండు. కరోనా వస్తే మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు ఆగబట్టిండు. కానీ రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పైసలు వేసిండు. లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు పడుతుందా? ఏమన్నాడు? కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15 ఇస్తా అన్నాడు. 15 లేదు, నా 10 లేదు. ఇప్పుడు 2 పంటలకు ఎగ్గొట్టిండు రైతు బంధు. అంత ఇప్పుడు మొత్తం ఇప్పుడు 5 పంటలు అయినాయి. 5 అయితే 2టికి పడ్డాయి, 2టికి ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగికి ఆల్రెడీ దుక్కి దున్నిండ్రు, నారు పోసిండ్రు, నాట్లు పడ్డాయా? రైతు బంధు పడ్డదా? ఇప్పటికి పడలే. ఇప్పుడు లంగ మాట ఏమంటుండు? ఓట్లు అయిపోయినాక ఎత్తా. నువ్వు ఇప్పుడే నీ ఓట్లు అయినాక ఎత్తావు. నువ్వు నిన్ను ఎవడాగబట్టిండు ఇప్పుడు నీకు? ఎందుకు వేస్తలేవు నువ్వు అంటే? ఇప్పుడు ఆయన కొత్త కథ పెడుతుండట. ఏంది? నాట్లు వేసిన వాళ్ళకే ఇస్తా, పడావు గడ్డ భూమికి ఇయ్యా, లేకపోతే కొన్ని ఎకరాలకే ఇస్తా, పాస్బుక్ ఉంటేనే ఇస్తా, ఏదన్నా పెట్టి సగం మందికి ఎగబెట్టే కథ పెట్టిండు. ఇక మళ్ళీ దానికి కూడా కోతలు పెట్టే కథ పెట్టిండు. అందుకే ఇప్పుడు ఓట్ల ముందు వేస్తే రంగు బయటపడుతుందని, జనం తిరగబడతారని, ఓట్లు అయినాక ఇక శాటిలైట్ మ్యాప్ తెప్పిస్తా, ఎవరు ఇప్పుడు నీకు 2 ఎకరాలు ఉందనుకో, ఎకరమే నాటేసినాం అనుకో, ఎకరానికే ఇస్తా, ఎకరానికి ఇయ్యా. ఇగో ఈ కథ పెట్టబోతుండే, ఈ లంగ కథ పెట్టబోతుండే, ఎగబెట్టే కథ, కోత పెట్టే కథ. కేసీఆర్కి ఇట్లా తిప్పలు పెట్టిండా? ఏది ఉంటే గది బరాబర్ మీ పేరు మీద ఎంత భూమి ఉంటే అంత పైసలు పడ్డాయి. ఇప్పుడు ఈయన 2 పంటలకు ఎగ్గొట్టిండు, పోయిన యాసంగి అంతకుముందు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ యాసంగికి ఇంతవరకు వాళ్ళే ఇస్తాడా, కోత పెడతాడా, మొత్తానికే మోసం చేస్తాడా తెలియదు. ఈసొంటి మాట తప్పినోడు నమ్ముదామా? రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలే? ఏ ఊర్లో పోయినా సగం మందికి అయింది, సగం మందికి కాలే. సగం మందికి ఎగబెట్టిండు. ఇవాళ పైన పోయి అయిపోయింది అంటాడు. నువ్వు రావా, ఏ ఊరికి పోదామో తెలంగాణలో అడుగుదాంపా అంటే రాడు, ముఖం సాటేస్తాడు. అంటే ఏది చూడు, బోనస్ ఎగబెట్టిండు, రుణమాఫీ ఎగబెట్టిండు, పంటల బీమా ఎగబెట్టిండు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇగో ఈ రకంగా దేవుని మీద ఒట్టు పెట్టి ఆడ పెట్టిండు. మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, జహాంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా అందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. తెలంగాణలో సగం మందికి గాలే ఇప్పటికి. అంటే ఇక దేవుని మీదనే ఇమానం తిని మాట తప్పినోడు మనిషి ఆవాడు. ఇక ఏదైనా చేస్తాడు రేపు. అసంటోని మాట నమ్ముదామా? ఇలా ఆలోచన చేయండి. నేను అడిగే, ఇప్పుడు కేసీఆర్ ఉండంగా 1,116 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అన్నాడు, ఇచ్చిండా? 2000 అన్నాడు, ఇచ్చిండా? కేసీఆర్ కిట్ అన్నాడు, ఇచ్చిండా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండా? మంచినీళ్ళకి తిప్పలు ఉంటే నల్లబెట్టి నీళ్ళ సౌలత్ చేసిండా లేదా? నీళ్ళ సౌలత్. అప్పుడు కరెంట్ ఉండకపోవు బాయికాడ, కేసీఆర్ వచ్చినాక మంచిగా కడుపు నిండా బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండా? ఇవన్నీ కొద్దిగా మాట అంటే కొత్త సంసారమైన తన్లాడిండు కేసీఆర్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డికి ఏం పుట్టింది? కొత్త ఇయ్యకపోతేవి, ఉన్నాయి కూడా ఎగబెట్టబడితివి. కొత్త ఇచ్చిందేమి లేదు. చీరలు బంధు, చేపలు బంధు, గొర్రెలు బంధు, రంజాన్ కా తోఫా బంధు, బతుకమ్మ చీరలు బంధు, కేసీఆర్ కిట్ బంధు,
న్యూట్రిషన్ కిట్ బంధు, పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు కూడా బంద్ పెడితే పిల్లల చదువులు కూడా ఆగమైపోయిన పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా బంద్ అయినట మా అక్క అంటుంది. ఏమైందమ్మా? బస్సులు బంద్ పెట్టిండా? అదే అమ్మా, ఈ స్కూల్ పోయే బస్సులకు కూడా తిప్పలవుతుంది పిల్లలకు. సరే, ఓకే. అయితే నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, బంగారం ధర పెరిగినది. సరే, రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చుడేమో కానీ 80,000 ఉన్నది 1,60,000 అయిపోయింది. 1,68,000 ఇవ్వాలి ఇంకా, అంతేనా? బంగారం ఫ్రీగా ఇచ్చిందేమి లేదు, ధర మాత్రం డబుల్ అయిపోయింది, కొండెక్కింది, అది కొండెక్కింది. సో దయచేసి అమ్మ నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి మనల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పుండ్రు. ఇప్పుడు మన పార్టీ తరఫున మన కారు గుర్తు గెలవాలి, మళ్ళా మనకు మంచి రోజులు రావాలి, మళ్ళీ మన అనుకున్న పనులన్నీ కావాలి. కేసీఆర్ గెలిచుంటే ఈ పార్టీకి 4,000 పింఛన్ పడుతుండే మీకు. ఆయన 200, 1000 అంటే 1000 చేసిండు మొదలు, మలతాప 2,000 అంటే 2,000 చేసిండు. వీళ్ళు మాత్రం మోసం చేసిండ్రు, నమ్మినం, మోసమైంది. అదే కేసీఆర్ గెలిచుంటే 4,000 పడు. ఇవాళ ఆగమైంది. రైతు బంధు ఆగకపోవు మనకు. ఇవాళ ఒకటొకటి అన్నీ మోసం అవుతా ఉన్నాయి. నేను మీ అందరినీ కూడా కోరేది, ఈ తాప మాత్రం మన అభ్యర్థులు కారు గుర్తుకు ఓటేసి మీరు ఎవరైనా సరే, ఇప్పుడు 20వ వార్డులో మన రామకృష్ణ, గీతా రామకృష్ణ పోటీ చేస్తున్నారు. దయచేసి గీతమ్మను గెలిపియండి. 10వ వార్డులో పూజారి ప్రమోద రాజు గారు పోటీ చేస్తున్నారు, వారిని గెలిపియండి. 11వ వార్డులో బేబీ కృష్ణ, బెండ కృష్ణ, బేలె కృష్ణ మా తమ్ముడు పోటీ చేస్తుండే, తమ్ముడిని గెలిపియండి. అదేవిధంగా 13లో రావుల ఆంజనేయులు గారు లేడా, ఆడున్నాడు, రావుల ఆంజనేయులు గారు ఉన్నారు. 14లో వీరేష్ తమ్ముడు నిలబడ్డాడు. 15లో మా ప్రభాకర్ రెడ్డి గారు సోలక్పల్లి. 16లో పావని పరమేశ్వర్ రెడ్డి గారు 16లో నిలబడ్డారు, వారిని ఆశీర్వదించండి. అట్లే 7లో నాయకోటి రాజేష్ తమ్ముడు నిలబడ్డాడు. సో ఈ రకంగా వీళ్ళందరినీ కూడా గెలిపించండి. మరి రామకృష్ణ కూడా పార్టీలో మంచి కార్యకర్త, ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా కష్టపడి తెలంగాణ కోసం కూడా పనిచేసిండు, వారిని కూడా గెలిపియండి. నేను మీ అందరితో ఒకటే కోరేది, మనకు కొన్ని బాధలు ఉన్నాయి. మనకు బస్సు పెరగాలి, ఆ కంజర్ల రోడ్డు మంచిగా లేదు, ఆ రోడ్డు కావాలి. అదేవిధంగా మనకు కాలుష్యం సమస్యలు ఉన్నాయి, ఆ క్రషర్ల దుమ్ముతోని కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. లైట్లు కూడా సరిగా లేవు, కొన్ని సీసీ రోడ్లు మోరీలు కూడా కావాలి. ఇవన్నీ యూరియా బస్తాలా? ఇక యూరియా బస్తాలంటే కరెక్టే అమ్మా, చేస్తా బిడ్డ, చేస్తమ్మా. ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి 4 సంచులు వేసుకురారా అంటే వాడు వేసుకొచ్చి ఇంటికాడ వేసిపోయాడు. అనుకుందా? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బస్తాకు తిప్పలైందా? లైన్ కట్టినామా? కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ యూరియా బస్తాలకు తిప్పలవుతుంది. అన్ని కరెంటు కూడా మున్పట్లెక్క ఉంటుందా బాయికాడ? సాయంత్రం 5 గంటలకు పోతే మళ్ళీ పొద్దుగాల 4కి వస్తున్నట్టుంది. మున్పట్లాగా బాయిల కాడ కరెంటు ఉంటలేదు, మున్పట్లాగా యూరియా వస్తలేదు, మున్పట్లాగా రైతు బంధు పైసలు పడతలేవు. అన్నీ మళ్ళీ బాధలే వచ్చినాయి. కానీ ఇలా ప్రజలకు కూడా అర్థమైంది. మొన్న ఎవరో నా దగ్గరికి చాలామంది వచ్చిండ్రు, ఎవరో ఆ పంచాయత్ సెక్రటరీలు, అన్ని బాధలు చెప్పుకుంటున్నారు. అన్న కాంగ్రెస్ వచ్చినాక అప్పుల పాలైనమే, అన్న మాకు పైసలు వస్తలేవే, కాంగ్రెస్ వచ్చినాక ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవే, అంత ఆగమాగం అవుతుందని చెప్పిండ్రు. నేను అన్నీ విన్నాక ఒక మాట అన్నా, అవురా భయ్ మరి కాంగ్రెస్ని గెలిపించింది ఎవరు తమ్మి? మీరే కదా తమ్మి అన్న. అవన్న మంచిగా చేస్తాడు అనుకున్నాం కానీ గిట్ల ఇద్ది అనుకోలేదు. మాకు కూడా ఎట్లా వెళ్తుంది? ఇప్పుడు తెలంగాణ రాగానే 10 ఏళ్ళు మీరే ఉంటుంది,
ఇక ఈయన కొత్తగా ఒకసారి చూద్దాము 4,000 అనబట్టే 2,500 అనబట్టే తులం బంగారం అనబట్టే 15,000 రైతు బంధు అనబట్టే ఏమో చూస్తాం అనుకున్నాం కానీ పేనం మీకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయిపోయిందన్న ఆగమైపోయినామని అంటారు. ఇప్పుడు అర్థమైందన్న జర ఇక మధ్యలో వేరే వాళ్ళు వస్తేనే మీ విలువ తెలుస్తుంది కదనే, నువ్వే ఉంటే నీకు తెలియలే మాకు, ఇక మంచిగానే ఉంది కానీ ఇంకింత మంచిగా అయిద్దేమో అనుకున్నాం కానీ గిట్ల అవుతుంది అనుకోలేదన్న అంటారు. ఇప్పుడు మీ భూముల ధరలు ఏమైనాయో మీకు తెలియదు. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ధర రోజుకింత పెరిగిందా తగ్గిందా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? డామ్ అన్నది అన్నదా లేదా? ఈ ట్యాంకులు ఎవడైనా మరి చూస్తుండా ఖతమైపోయిందా లేదా? కేసీఆర్ ఏమో మన విలువ పెంచిండు, భూముల ధరలు పెంచిపించిండు, మన బతుకు తెరువు పెంచిండు, అందరినీ మంచిగా చూసుకున్నాడు. కాంగ్రెస్కు వాళ్ళకి చెయ్య చేతన అయితలేదు, పాలన రావడం లేదు. ఏమున్నా తిట్టుడు తిట్టుడు తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు, కేసీఆర్ను బూతులు తిట్టుడు, జైల్లో పెడతానుడు తప్ప ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? అందువల్ల బంగారం ధర పెంచిండు. మరి అందుకే రేవంత్ రెడ్డి ఈపులో గుద్దుతే చక్కగా అవుతుంది. అంటే ఆ గుద్దాలంటే ఆయన దొరుకుడద్దు చెల్లె, ఓట్ల గుద్దుతే అయిపోయాయి, ఆయన తలుగుతుంది దెబ్బ. చెల్లె ఏమంటుంది, గుద్దుదామంటే మాకు దొరుకుతాడా అంటుంది. రేవంత్ రెడ్డిని గుద్దుమంటలేను, రేపు ఓట్లల్లా సురుకు పెట్టాలి, గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే ఆడ రేవంత్ రెడ్డి గూబ గుయ్యమంటది, ఆయనకు అర్థమవుతుంది కదా. 12వ వార్డు మా హరినాయక్ పేరు మర్చిపోయినా, క్షమించాలి. తమ్ముడేడి హరినాయక్ కూడా వచ్చిండు, ఆ తమ్ముడిని హరినాయక్ని కూడా ఆశీర్వదించండి. మా లంబాడి అక్క చెల్లెలు కనబడుతున్నారు, తండా ఉన్నట్టుంది ఇడ. ఇవాళ మీకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్, తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్, మీ పుల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్. हमारे मुसलमान बहना भी बहुत सारे दिख रहा मेरे को, आपको भी सलाम अलैकुम. आप भी एक बात, आपके घर में पढ़े लिखे बच्चे और बच्चे हैं तो पूछिए, ये 2.5 साल में कांग्रेस सरकार में 1 पैसा का काम आपके लिए हुआ क्या? जब केसीआर साहब थे आप लोगों को शादी मुबारक दिए, आप लोगों को 2,000 रुपये बेवा और बूढ़े लोगों को दिए, कि कोरोना में चावल दिए, आपके बच्चे पढ़ने के लिए पठान चेरू में टिमरिस का स्कूल लगा के इंग्लिश मीडियम में बच्चियों को केसीआर साहब पढ़ाए, रमजान में तोहफा भिजाए केसीआर साहब ने, और इमाम मोज़म साहब को तनख्वाह दिए, ऐसा बहुत कुछ काम करे केसीआर साहब. अब कांग्रेस आने के बाद 2.5 साल हो गया, 1 रुपया का 2.5 रुपया का काम हुआ आपको? 1 रुपया का काम हुआ तो मेरे को बोलो, फिर क्यों डालना कांग्रेस को? बोला बात बहुत, उनका बात तो करोड़ों में था, काम पकड़ों में भी नहीं है. बात तो करोड़ों में, काम पकड़ों में भी नहीं है रेवंत रेड्डी का. 4,000 करोड़ बजट देते बोले मुसलमानों को, 4 रुपया भी नहीं दे रहा, 1,000 करोड़ भी खर्च नहीं कर रहा, धोखा दिया मुसलमानों को. अब हम भी समझ के, जो केसीआर साहब अपने को इज्जत दिया, अपने बच्चे पढ़ाई के लिए सोचा, रमजान के लिए सोचा, हर कोई केसीआर साहब सोचा. अब रमजान आ रहा 16 तारीख से, तोहफा आया नहीं आया, आता भी नहीं, 2 बार ने तोहफा नहीं दिया, इस बार भी नहीं देता. उसका बड़ा या छोटा छोड़ो तोहफा, लेकिन आपका इज्जत था, आपको सीएम साहब ने याद करके आपको तोहफा भिजाए थे. ये सरकार तो खत्म ही कर दिया. इस वास्ते तमाम हमारे बहन और भाइयों से मेरा गुजारिश है, रेवंत रेड्डी को सब्र सिखाइए, कार के निशान पे वोट दीजिए. ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నా చెల్లె, నేను అసెంబ్లీలో లేచి 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావురా అంటే నన్ను తిడుతున్నాడు. అరే నువ్వు 2,500 మహిళలకు ఎప్పుడు ఇస్తావంటే నన్ను జైల్లో పెడతా అంటుండు. అరే రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు రైతు బంధు ఎప్పుడు ఇస్తావయ్యా అంటే నీ సంగతి చూస్తా అంటాడు. మరి ఇప్పుడు ఆయన సంగతి మనం చూడొద్దా? ఇప్పుడు ఆయనకి ఎప్పుడు మనసున పడుతుంది, నేను 4,000 ఇవ్వకపోయినా, మహాలక్ష్మి ఇవ్వకపోయినా, రైతు బంధు ఇవ్వకపోయినా, రుణమాఫీ చేయకపోయినా, ఎరువు బస్తాలు దొరకకపోయినా, నాకే వడ్డీ రాలకత్వల ఓట్లు అన్నాడు అనుకో, ఇంకా బరాబర్ ఎగబెడతా అంటాడు. ఒక్కసారి గట్టిగా ఓడగొడితేనే ఆయనకు బుద్ధి వస్తుంది. నేను 4,000 ఇవ్వలే కనుకనే అవ్వతాతలు అందరు కలిసి ఓడగొట్టిండ్రు. నాకు మందు బస్తాలు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు కనుకనే రాళ్ళకత్వలో రైతులు ఎవరు నాకు ఓటేయలేదని ఆయనకు మనసున పట్టాలన్నా వద్దా? మరి గందుకోసమే మీరు కారును గెలిపిండ్రు, సర్ది తిన్న రేవు దలువుండ్రి.
ఇప్పుడు మా చెల్లెలు కానీ మా తమ్ముళ్ళు కానీ 5 ఏళ్ల కోసం మీ దయ ఉంటే గెలుస్తారు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఎవరు వస్తారు ముఖ్యమంత్రి? ఎవరైతే 2 ఏళ్ల తర్వాత? మరి అప్పుడు నేను ఉండనా మంత్రిగా? నేను ఆయనతో ఏమైనా మిగిలిపోయిన పనులుంటే ఎమ్మడబడి చేపియనా? నేను తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. మా ఈ అమ్మ పేరేంది? గీత పల్లవి. మా రామకృష్ణని ఒకటే కోరుతున్నా, మా గీతమ్మను కూడా కోరుతున్నా, ఇవాళ ఎట్లయితే గింత ఎండలో కూర్చోబెట్టి పెట్టినావు కానీ నువ్వు గెలిచినాక టెంట్ వేసి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టి దావతీయాలి నువ్వు. ఇక్కడ పోషమ్మ తల్లి ఉందా, మైసమ్మ తల్లి ఉందా? కొండపోషమ్మ కాడ మొక్కాలి గట్టిగా మంచిగా మా అందరికీ దావతీయాలి నువ్వు. నేను కూడా వస్తా భోజనానికి, అంతే కదమ్మా? ఇవాళ ఎండలో కూర్చోబెట్టింది, అప్పుడు మాత్రం ఎండలో కూర్చోబెట్టక జర టెంట్ వేసి కొండపోషమ్మ దగ్గర మంచిగా దావత్ పెట్టు. నేను మళ్ళీ వస్తా, అందరితో కలిసి భోజనం చేస్తా. ఏమన్నా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా తప్పకుండా చేపిస్తా. సరేనమ్మా? తప్పకుండా చేస్తామ్మా, చేస్తా తల్లి. ఇప్పుడు 2.5 ఏళ్ళ వీళ్ళు ఒక్క పింఛన్ ఇచ్చిండ్రా అమ్మ? కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా ఒక్క పింఛన్ వచ్చిందా? ఒక్కటి కూడా ఇవ్వలే. అందువల్ల మీరు గెలిపియండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తా. మీకోసం ఈ రాళ్ళకత్వ గ్రామ అభివృద్ధికి నా సంపూర్ణమైన సహకారం అందిస్తా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దీన్ని మున్సిపాలిటీ చేసి ఇప్పుడు ఎలక్షన్ పెట్టిండ్రు. మరి ఎన్నికల్లో ఎవరికి ఓటేద్దాం? జనరల్గా ఎవరమైనా మనకు మంచిగా పనిచేసిన వాళ్ళకి ఓటేస్తాం, మనను మంచిగా చూసుకున్న వాళ్ళకి ఓటేస్తాం. మాట మీద